ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. నేను ఫస్ట్ టైం వైజాగ్ లో చూస్తున్నా. మిమ్మల్ని ఇద్దరిని పిలిపించి నేను ఫెలిసిటేట్ చేయాలి, మీరు ఒప్పుకుంటే. కొంచెం నోట్ చేసుకుని మా పబ్లిక్ ఫంక్షన్ లో మీ ఇద్దరిని ఫెలిసిటేట్ చేస్తాను. బిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. అంటే నేను రీసెంట్గా వ్లాగ్స్ చేస్తాను అనమాట, ర్యాపిడో చేస్తాను. మన ర్యాపిడో క్యాప్టెన్స్ కానీ మన ప్రజలు కానీ మీరు డబల్ హెల్మెట్ చెప్పినప్పుడు కాడి నుంచి కస్టమర్కి కూడా విత్ ఇన్ డబల్ హెల్మెట్ ఇచ్చేసి సేఫ్టీ గురించి చెప్తూ మాట చేస్తాను అనమాట. ఇది వీడియో రికార్డ్ సార్, ఇది వీడియో రికార్డ్ అవుతుంది, రేపు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చు. నేను చెప్పాలా? అదే కొద్దిగా అంటే డబల్ హెల్మెట్ గురించి కొద్దిగా చెప్తారా అండి? ఇప్పుడు ఈరోజు వైజాగ్ లో ఫస్ట్ టైం నేను చూస్తున్నా పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించి ఉన్నారండి. మన అందరికీ తెలుసు, వెహికల్ రైడర్ కాకుండా పిలియన్ రైడర్కి కూడా హెల్మెట్ చాలా అవసరం. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే హెడ్ ఇంజరీ వల్ల పిలియన్ రైడర్స్ ప్రతిరోజు చచ్చిపోతున్నారండి మన దేశంలో. సో ఈరోజు మేము చూసాము, మీరిద్దరు, ఒకరు డ్రైవర్ ఒకరు పిలియన్ రైడర్, ఇద్దరు హెల్మెట్ ధరించి ఉన్నారండి. చాలా సంతోషం. మీరు వైజాగ్లో రోల్ మోడల్గా నిలిచిపోయారండి. నేను ఒక పబ్లిక్ ఫంక్షన్లో మీ ఇద్దరిని పిలిపించి ఫెలిసిటేట్ చేద్దాం, అందుకే మీ వెహికల్ ఆపి ఈ విధంగా మీ ఇద్దరికి కంగ్రాచులేట్ చెప్తున్నాం. క్యారీ ఆన్ అండ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్. అందరికీ హెల్మెట్ అవసరం, పిలియన్ రైడర్కి కూడా అవసరం, డ్రైవర్కి కూడా అవసరం. ఎందుకంటే ప్రాణానికి విలువ చాలా ఎక్కువ. హెడ్ ఇంజురీ డ్రైవర్కి కూడా జరగచ్చు, పిలియన్ రైడర్కి కూడా జరగచ్చు. కాబట్టి అందరం మనం హెల్మెట్ ధరించాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో సార్ చెప్పింది ఉన్నారు కదా, మన క్యాప్టెన్స్ కానీ అందరూ కూడా డబుల్ హెల్మెట్ క్యారీ చేయండి. అలాగే మన వైజాగ్ పీపుల్ కూడా